క్వాష్ అంటే కొట్టేస్తాం. అంటే ఇప్పుడు మనం వాలీబాల్ ఆడుతూ ఉంటాం, వాలీబాల్లో క్వాష్ అంటారు. ఓకే, అంటే ఎగిరి కొడితే ఆ బాల్ మళ్ళీ బంతి కిందకి వెళ్ళిపోయి అవతల లేపలేడు అనమాట, దాన్ని క్వాష్ అంటారు ఇది గేమ్లో. ఓకే, లీగల్లో క్వాష్ సేమ్ అంతే. ఆ కేసుని కొట్టేయాలి, ఆ కేసుని అంటే క్వాష్ చేసేయాలి, మళ్ళీ అది రాకూడదు అనమాట. స్మాష్ కేసునే కొట్టేస్తాం, దాన్ని క్వాష్ అంటారు. ఓకే, నేను మచ్ ఈజీ కంపారిజన్ వేలో చెప్పాను మీకు. అయితే ఇప్పుడు కొన్ని కేసెస్ మనం తీసుకున్నా, క్వాష్ ఎందుకు వేయాలి, ఎవరు వేయాలి అన్న చాలా క్లుప్తంగా చెప్తాను, అర్థం చేసుకోండి. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ విషయాలు తెలియవు. ఓకే, నాకు కూడా మనం కూడా లా చేయకపోతే మనకు కూడా తెలియదు, అది మనకి ఎక్కడ సబ్జెక్ట్స్ లేవు అవి, రైట్? ఇప్పుడు ఒక మనిషి మీద ఒక మనిషి అన్యాయంగా ఏమీ లేకుండా పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్స్ వాడి కేసేసి ఎఫ్ఐఆర్ చేసేస్తే అవతల మనిషి పరిస్థితి ఏంటి నాగరాజు గారు? బలమైన వ్యక్తి అవతల వాడి మీద, మజిల్ పవర్ లేని వాడి మీద, ఫైనాన్షియల్గా వీక్ సిచ్యువేషన్ కండిషన్ ఉన్న వాడి మీద, బలమైన వ్యక్తి మజిల్ పవర్ ఉన్నవాడు, ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నవాడు, బిజినెస్లో స్ట్రాంగ్ ఉన్నవాడు, పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువ ఉన్నాయి, ఏది పడితే అది రాయిపించి అవతలవాడి మీద ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్తే ఆ బలహీనుడి పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నాను. సగం మంది హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ బయటకు రావు నాగరాజు గారు. మన సిస్టమ్ కూడా, మన లా సిస్టమ్ కూడా ఎట్లుంది అంటే ఇట్లాంటివి కూడా ఎట్లా ఫేస్ చేయాలి అన్నది కూడా చెప్పాలి రెగ్యులర్గా మాలాంటి అడ్వకేట్స్. ఓకే, నవ్ డేస్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టెలింగ్, బట్ మళ్ళీ చెప్తూ ఉండాలి అంట నేను, మళ్ళీ చెప్తూ ఉండాలి. అంతే కదా సార్, ఒక్క వీడియోనే మొత్తం కోట్ల మంది చూడరు కదా. సో చెప్తూ ఉంటే ఏ అడ్వకేట్ అయినా ఎవరైనా ఒకళ్ళు చూసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మన వీడియోలో వాళ్ళు చాలా మంది ప్రాణాలు కూడా కాపాడాం మనం కలెక్షన్ ఏజెంట్స్ హెరాస్మెంట్లో. ఓకే, కమింగ్ టు క్వాష్, ఎప్పుడైతే ఆ కేసు బలహీనుడి మీద పడుతుందో వాడికి ఏం చేయాలో తెలియనప్పుడు అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. ఏం చేయాలి సార్? వెంటనే ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి, ఇవన్నీ కూడా ఇందులో పెట్టినవన్నీ కూడా తప్పు ఎలిగేషన్లు సార్, ఒక్కటి కూడా నేను చేయలేదు, ఇవన్నీ నేను చేశాను పెట్టాడు సార్, నా జీవితం నాశనం చేయాలని, నా రెప్యుటేషన్ని బ్యాడ్ చేయాలని, నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను వదిలేయాలని, నా ఫ్రెండ్ సర్కిల్స్లో నన్ను వదిలేయాలండి, నా ఆఫీస్లో నా ఉద్యోగం పోవాలని ఈ కేసు నా మీద పెట్టారు, కేవలం ఇట్ ఈస్ ఎ రివెంజ్ అని మీరు వెళ్ళి ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి.